వినుకొండ నిర్మలా గర్ల్స్ హై స్కూల్ నందు టీచ్ టూల్ ప్రోగ్రామ్ని 18 తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించిన 55 మంది ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ పరిశీలకులుగా మరి ట్రైనింగ్ పొందుతున్నారు. మరి ఈ టీచ్ టూల్ అనే ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి మనకు ప్రపంచ బ్యాంక్ యొక్క సహకారంతో సాల్ట్ అనే ఒక ప్రోగ్రాం మన రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. ఈ సాల్ట్ అనే ప్రోగ్రాంలో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వసతులు ఏర్పాటు చేయడం, మంచి నాణ్యమైన విద్య అందించడం, ఉపాధ్యాయులకు మంచి తర్ఫీదు ఇవ్వడం, మరి దాని కొరకు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది సాల్ట్ అనే ప్రోగ్రాం ద్వారా మరి ప్రపంచ బ్యాంక్ నిధులతో ఈ కార్యక్రమం అనేది అమలు జరుగుతున్నది. మరి ఇందులో మన నియోజకవర్గంలోని 55 మంది ప్రధాన ఉపాధ్యాయులు అందరూ పరిశీలకులుగా ఈ ట్రైనింగ్ అటెండ్ అవుతున్నారు. అంటే ఉపాధ్యాయులు అందరూ ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉన్న వాళ్ళే అయినప్పటికీ కూడా మరొకసారి వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చి వారి ఆ ప్రాంతంలో మరి ఏ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు వీళ్ళు పరిశీలకులుగా వెళ్ళి అక్కడ ఉపాధ్యాయులు బోధిస్తున్నప్పుడు మరి ఎలా బోధన జరుగుతుంది, విద్యార్థులు నాణ్యమైన నైపుణ్యం కలిగిన విద్యను పొందడానికి మరి ఉపాధ్యాయులు చేస్తున్న బోధన అనేది సహకరిస్తుందా లేదా, ఏదైనా లోపాలు ఉన్నాయా అనేది ట్రైనింగ్లో నేర్చుకుని వెళ్ళి మరి దానికి అనుగుణంగా వాళ్ళు అక్కడ ఆ ఉపాధ్యాయుల్ని పరిశీలించడం జరుగుతుంది. దాంట్లో ఏదైనా చిన్న లోపాలు ఏదైనా ఉంటే వాటన్నిటిని కూడా ఉపాధ్యాయులకు చెప్పి అవి సరిచేసుకొని మంచి నాణ్యమైన విద్యాబోధన వాళ్ళకి అందించండి అని చెప్పేసి మరి పరిశీలకులు వెళ్ళి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బోధన జరుగుతున్నప్పుడు మరి ఆ బోధన అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా మన బోధనను మెరుగైన పద్ధతిలో బోధించినప్పుడు విద్యార్థులు ఏ విధంగా గ్రహించగలుగుతారు, మరి ఏ పరిస్థితుల్లో విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను నేర్చుకుంటారు, అటువంటి అంశాలన్నింటినీ కూడా మన ట్రైనింగ్లో నేర్చుకున్నాం. వాటన్నింటినీ కూడా మరి ఒకసారి పునశ్చరణ చేసుకొని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ టీచర్లు ఆ విధానాన్ని అనుసరిస్తున్నారా లేదా అనేది పరిశీలన చేస్తారు. తద్వారా ఆ లోపాలు సరిదిద్దుకొని వాళ్ళు కూడా ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా మరి విద్యార్థులు బోధించేటప్పుడు విద్యార్థులను మరి పాఠ్యాంశాలు ఏ విధంగా బోధించాలి, పాఠ్యాంశాలు బోధించేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి, అలాగే పాఠ్యాంశాలలో మరి బోధిస్తున్నప్పుడు బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, వాళ్ళందరినీ సమదృష్టితో చూడడం, అలాగే అనేక మరి కార్యక్రమాలు యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతున్నప్పుడు అందరినీ కూడా సమానంగా చూడడం, పిల్లలందరినీ కూడా గౌరవంగా పిలవడం, గౌరవంగా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళలో భయాందోళనలు దూరం చేసి వాళ్ళ దగ్గర తీసుకొని బాగా మరి టీచర్స్ ఏదైతే చెప్తున్నారో దాన్ని విద్యార్థులు గ్రహించేటట్లుగా మరి చేయడం, విద్యార్థుల్లో మరి ఎప్పుడైతే టీచర్స్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ భయం లేకుండా ఎప్పుడైతే మాట్లాడగలుగుతారో అప్పుడు చక్కగా వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. వాళ్ళు నేర్చుకున్న అంశాలని నిర్భయంగా మరి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి మంచి విధానాలన్నింటినీ కూడా మరి ట్రైనింగ్లో ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరి ఆ స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్కూల్స్లో బోధన చేసే ఉపాధ్యాయులకు కూడా ఈ విషయాలను చెప్పి మన పిల్లలందరూ కూడా మంచి నాణ్యమైన విద్యార్థులు, మంచి నైపుణ్యం కలిగిన విద్యను వీళ్ళు పొందడానికి మరి సహకారం ఉంటుందని చెప్పేసి మరి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 9 రోజుల ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఇక్కడ ఈ ట్రైనింగు చాలా విజయవంతంగా మరి ఆర్పీలు చాలా చక్కగా ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులందరినీ కూడా అందరూ ఇంటరాక్టివ్ మెథడ్లో పిల్లలందరినీ కూడా ఇంటరాక్టివ్ మెథడ్లో ఏ విధంగా బోధించాలి, పిల్లల్ని కూడా మనం బోధించేటప్పుడు పిల్లల్ని కూడా మన దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క నీడ్స్ని అన్నింటినీ కూడా గుర్తించి తగిన విధంగా బోధన చేయడానికి మరి ట్రైనింగ్లో కూడా మనకు చక్కటి అవకాశాలు కల్పిస్తున్నారు. వీటన్నిటిని కూడా ఇక్కడ ఉండే అబ్జర్వర్స్ అందరూ కూడా నేర్చుకుని వెళ్ళి అక్కడ ఉపాధ్యాయులు చెప్పి మరి పాఠశాలలో మెరుగైన బోధన అనేది మరి టీచర్స్ దగ్గర నుండి విద్యార్థులు నేర్చుకునే వరకు చక్కగా అమలుపరచడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించబడింది. దీన్ని మన నియోజకవర్గంలోని ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా తెలుసుకొని ఆ విధంగా విద్యార్థులకు మంచి మేలు చేస్తారని, మంచి నైపుణ్యం కలిగిన విద్యావంతులుగా తయారు చేస్తారని విద్యార్థులకు